ఆయన రాజీనామా చేయాలి, ఎగ్జిట్ లోకేష్, ఈ రకంగా ఆందోళన చేస్తున్నారు. రోజా గారు అయితే దమ్ముంటే ఎవరిని అరెస్ట్ చేస్తే అరెస్ట్ చేయి, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పవర్ ఏంటి, ఆయన లెవెల్ ఏంటి, మీరేంటి, ఏమీ కాదు అన్నట్లుగా ఆవిడ మాట్లాడుతుండడం. మా దగ్గర ఒక ఇద్దరు చాలు మిమ్మల్ని ఆపడానికి, జగన్మోహన్ రెడ్డి గారే రావాలా అని చెప్పి ఆవిడ మాట్లాడారు. రోజా గారు ఓ పక్క మళ్ళీ రోజా ఈజ్ బ్యాక్ అంటూ అదొక అడవుడు నడుస్తున్నది. ఆవిడకి ఆడదాం ఆంధ్రాలో 31వ తారీఖుని హాజరు కామని ఇచ్చారట. మరి ఈ టైంలో ఈవిడ ఎంత స్పీడ్గా మాట్లాడుతున్నారంటే అక్కడ ఏం తప్పులు జరగలేదా? లోకేష్ గారు టార్గెట్గా రాజీనామా చేయమన్న డిమాండ్ వైఎస్ఆర్సీపీ తీసుకురావడం, దీని మీద ఆందోళన చేయడం, ధర్నాలు చేయడం. సార్, ముందుగా మీకు ప్యానెల్ సభ్యులు, ప్రేక్షకులు అందరికి కూడా నమస్కారం అండి. సార్, ఇప్పుడు డిఎస్సి నోటిఫికేషను, ఉద్యోగ ప్రక్రియ ఇవన్నీ కూడా ఆల్రెడీ అన్ని ప్రక్రియలు, అన్ని కోర్టు ఇబ్బందులు అన్నీ దాటుకొని ఆల్రెడీ ఉద్యోగాలు కూడా చేసుకుంటూ ఉన్న సందర్భంలో సడన్గా ఒకరోజు నైట్ వాళ్ళకి ఏదో కల వచ్చి ఆ కళను సాకారం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఒక నిందన వేయడం స్టార్ట్ చేశారు. నేను వీటి గురించి ఇంత డిస్కషన్ జరుగుతుందండి. ఒకటే స్ట్రైట్గా మా నాయకుడు లోకేష్ గారు క్లియర్ కట్గా మీ సాక్షి ఛానల్లో అయినా లేదా మీరు ఎక్కడ చెప్పినా సరే స్ట్రైట్గా నేనే వచ్చి, అంటే కన్సర్న్ మంత్రిగా దానికి సంబంధించి నా పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి నేనే వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారిని స్వయంగా రమ్మనండి, ఆయనకి వాస్తవాలు ఏంటి అనేటువంటిది, ఎక్కడ తప్పు జరిగినా ఏదన్నా మీ దృష్టిలో ఏమన్నా ఉన్నా, ఏదున్నా దానిపైన ప్రతి అంశం పైన ఓపెన్గా డిబేట్ చేసి దానికి సంబంధించినటువంటి మీ అనుమానాలు నివృత్తి చేయటమే కాకుండా ఎంత పారదర్శకంగా చేశాము, వాటికి సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి డిబేట్కైనా నేను సిద్ధంగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారిని రమ్మని పిలిచారు. రమ్మని పిలిస్తే ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళరు అంటే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళటానికి ఏంటి వారు చెప్పలేరనా సమాధానం? అంటే లోకేష్ గారిని ఫేస్ చేయలేకనా? ఏంటి రీజన్ ఉండాలి కదా, నేను పలానా దానికి వెళ్ళను అని. లేదు నేను పెద్ద మాజీ ముఖ్యమంత్రిని కాబట్టి నేను వెళ్ళలేను అంటారా? అంటే వాళ్ళ ఒక రీజన్ కావాలా. వాస్తవం ఏంటంటే ఈ డిఎస్సి అనేటువంటిది చాలా పారదర్శకంగా చేశాము. దాంట్లో ఎటువంటి ఇబ్బందులు వీళ్ళు అన్ని కోర్టు ప్రయత్నాలు చేశారు. కోర్టులో కూడా ఎక్కడా కూడా వీళ్ళు చేసేటువంటి ఆరోపణల పైన కోర్టు వాళ్ళకు అనుకూలంగా ఏ విధమైనటువంటి నిర్ణయాలు రాలేదు. ఇవన్నీ కాకుండా ప్రధానమైనటువంటి ఎజెండా ఏంటంటే, వాళ్ళ 5 సంవత్సరాల పరిపాలనలో ఒక్క డిఎస్సి ఉద్యోగ నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా, వాటిని భర్తీ చేయకుండా ప్రజల్లో పలచనైపోయారు. ఇక ఈ లోకేష్ గారు ఈ విధంగా డిఎస్సి నోటిఫికేషన్ కంటిన్యూస్ గా ఇస్తామని చెప్తా ఉన్నారు, నోటిఫికేషన్స్ ఇస్తూ ఉన్నారు. అవి జనరల్ గా డిఎస్సి నోటిఫికేషన్ కోర్టు వివాదాల్లో చిక్కుకొని సంవత్సరాల పాటు అవి పెండింగ్ లో ఉండేటువంటి పరిస్థితి నుంచి అన్ని ఇబ్బందులను దాటుకొని వాటిని నోటిఫికేషన్ ఇచ్చిన వెంటనే వాటిని ఇంప్లిమెంటేషన్, వాళ్ళ ఉద్యోగ నియామక పత్రాలు, వాళ్ళు ఉద్యోగం చేసుకోవడం కూడా స్టార్ట్ చేసినటువంటి ఈ మంచి జరుగుతున్నటువంటి ఈ టైంలో దీనిలో ఏదో విధంగా, ఎందుకంటే సహజంగా ఒక ఉద్యోగానికి చాలా మంది రాస్తారు. ఇప్పుడు 16,000 ఉద్యోగాలకి దాదాపు 5 లక్షల మంది రాశారు అనుకోండి. మీ ఉద్యోగం రాని వాళ్ళందరినీ టార్గెట్ చేసుకొని వాళ్ళందరిలో కూడా ఒక అపనమ్మకాన్ని క్రియేట్ చేసి ఏదో జరగని దాన్ని జరిగింది అనేటువంటి దాంట్లో ఒక మిత్తుని క్రియేట్ చేసి తద్వారా రాజకీయ లబ్ధి పొందుదామనేటువంటి వాళ్ళ ఆలోచన. నువ్వు ఇప్పుడు కన్సర్న్ మంత్రి గారు మిమ్మల్ని రమ్మంటున్నారు, మీరు కనీసం అసెంబ్లీకి కూడా వెళ్ళని సాధారణమైనటువంటి ఎమ్మెల్యేనే, మీరు ఎమ్మెల్యే కూడా కాదు నన్ను అడిగితే. ఎందుకంటే అసెంబ్లీకి వెళ్ళటానికి భయపడేటువంటి మీరు ఎమ్మెల్యేగా ఉండటానికి కూడా అర్హత లేదు. అటువంటి మీరు మా నాయకుడు పిలిస్తే రాకపోవడానికి కారణం ఏంటంటే, వారంతా కూడా గాలి పోగేసి, గాలి నిందలు వేసి, గాలి మాటలు మాట్లాడుతున్నారు. గాలి పార్టీ, గొడ్డల పార్టీ. అందుకనే మేము ఒక్కటే చెప్తా ఉన్నాం, మీకు నిజంగా మీరు చేసేటువంటి ఆరోపణల పైన మీకు చిత్తశుద్ధి ఉంటే మా నాయకుడు సిద్ధంగా ఉన్నారు, మీ నాయకుడు కూడా సిద్ధంగా ఉంటే, మీరు నిజమని మీ ఆలోచనలో ఉంటే మీ నాయకుడి రమ్మనండి. మీ సాక్షి టీవీ ఛానల్లో అయినా సరే, లేదు ఎక్కడైనా సరే దానిపైన చర్చించడానికి సిద్ధం. అలా కాకుండా మీరు ఏ నిందలు వేసినా చివరికి అది మీకు బూమ్రాంగ్ అయ్యి ప్రజల చేతిలో మీకు చివరికి తప్పు అనేటువంటి మాట చెప్తా ఉన్నామండి. రైట్, ఓకే. మనతో వాడికి